నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అందరికీ అన్నం పెట్టే అన్నదాత గత 18 నెలలుగా ఏడుస్తూనే ఉన్నాడు. యూరియా కోసం ఏడుస్తున్నాడు. పైసా పెట్టుబడి సాయం అందక ఏడుస్తున్నాడు. సున్నా వడ్డీ రాయితీ జాడ కనబడక ఏడుస్తున్నాడు. ఉచిత పంటల బీమా లేదని ఏడుస్తున్నాడు. ఆకలికి ఏడ్చి, అప్పులకు ఏడ్చి, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏడ్చి, చివరికి పంట పండిస్తే కొనే నాదుడు లేక గిట్టుబాటు ధర కోసం ఏడుస్తున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటని తన చేతులతో పశువుల పాలు చేస్తున్నాడు. అన్నదాతల ఉసురు పోసుకోవడం మా హక్కు అన్నట్టుగా కర్షకులపై కర్కశత్వం ప్రదర్శిస్తోన్న పాలకుల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అన్నదాతల ఆక్రందనలతో మార్మోగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రైతు పంటని సొంత బిడ్డలా చూసుకుంటాడు. తన పిల్లలకి ఏ చిన్న కష్టం వస్తే ఎంతగా చెలించిపోతాడో, పంటకి ఏ చిన్న పురుగు పట్టినా, ఎరువు దొరక్కపోయినా అంతగా అల్లాడిపోతాడు. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చివరికి మద్దతు ధర లేక చేతికొచ్చిన పంటని తన చేతులతోనే నాశనం చేయడం అంటే అంతకంటా దారుణం ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పుడు ఏపీ అంతా జరుగుతోంది అలాంటి దారుణాలే. కంటికి రెప్పగా సాగిన పంటను అరటి రైతులు ట్రాక్టర్తో దున్నేస్తున్నారు. కన్న బిడ్డలా పెంచిన తోటలని కర్షకులు తమ చేతులతోనే తొలగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత కన్నీటి సాగు చేస్తున్నాడు. అందరికీ అన్నం పెట్టడం తన బాధ్యత అని నమ్మిన పాపానికి, పాలకుల నిర్లక్ష్యానికి, పైశాచికత్వానికి బలై అప్పుల పాలై తన కుటుంబాన్ని రోడ్డుకు లాగేసి ఈసురోమంటున్నాడు. చంద్రబాబు పాలన అంటేనే కరవు కాటకాలకు పుట్టినిల్లంటారు. అన్నదాతలు భయపడినట్టుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరవు, మరోవైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు. ఒకటేంటి, వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు. ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక, నష్టానికి పంటను అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయే దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా రైతన్నలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఆదుకోవలసిన కూటమి ప్రభుత్వం ఎప్పట్లానే అన్నదాతలను వాళ్ల కర్మకి వాళ్లని వదిలేసి రాక్షసానందం ప్రదర్శిస్తోంది. చూస్తున్నారుగా, ఏ ట్రాక్టర్తో అయితే దుక్కి దున్నాడో అదే ట్రాక్టర్తో పంటని దున్నేస్తున్నాడు రైతు. దుక్కి దున్నినప్పటి నుంచి అరటి పంట కోతకి సిద్ధమయ్యేదాకా ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత కష్టపడ్డాడో, చీడపీడల బారిన పడకుండా ఎంత అపురూపంగా చూసుకున్నాడో. అలాంటి పంటని కన్న బిడ్డలా పెంచిన తోటను తన చేతులతోనే తొలగిస్తున్నాడంటే ఎంతటి సంక్షోభం రైతన్నని చుట్టుముట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రైతు గోస కాదు, ఒక ప్రాంతంలో సమస్య కాదు. ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే దీనస్థితి. నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో కంటే ఏదైనా పడిపోవటమే కదా తప్పితే రేటు, పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు, పలానా పంటకి నా ప్రభుత్వంలో రేటు ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా, రూపాయి, లేదా ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక మాట చెప్పండి. ఒక్క పంటకి. మరి నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది? అగ్రిటెక్. ఏంటి అగ్రిటెక్? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2500 ధాన్యం వరి కోత మిషన్లు గంటకి 2500 వచ్చేది. ఇవాళ 4000 రూపాయలు, 4500 రూపాయలు ఇవాళ. కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి. సర్కార్ పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయి అరటి రైతు మొత్తానికి దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాడు. అరటి ఒక్కటే కాదు, రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా అన్నదాతకు మిగులుతున్నది ఆక్రందనే. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, టమాటా, కొబ్బరి, వేరుశెనగ, మామిడి, ఉల్లి, సజ్జ, ఇలా పంట ఏదైనా సరే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. రైతులకు భరోసాగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ ఆలోచనే చేయడం లేదు. కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నం చేయడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను కొనేవారు లేక దున్నేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. అరటికే కాదు, మొన్నటికి మొన్న మామిడి,
ఆ తర్వాత ఉల్లి, టమాటా ఇలా పంటలన్నీ మద్దతు ధరలు లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దున్నేస్తున్న పరిస్థితులు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నెలకొన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపారులు అరటి తోటల వైపు కన్నెత్తి చూడకపోవడంతో దళారులు చొరబడుతున్నారు. టన్నుకు 1000 రూపాయల లోపే ఇస్తుండడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎకరాకు 1,50,000 రూపాయల పెట్టుబడి పెడితే 15,000 రూపాయలు రావడం కూడా కష్టంగా ఉందని, కూలీల ఖర్చులు వెళ్లడం లేదని వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో 40,000 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు 80,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల దాకా పెట్టుబడులు పెట్టారు. 3 ఏళ్లుగా టన్ను 25,000 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా 1,000 రూపాయల లోపు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది అసాధారణ వాతావరణ పరిస్థితులు, తుపాను తదితర కారణాలతో అరటి పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి. దీంతో ఎగుమతి చేసే కంపెనీలు కొనడం లేదు. ఇదే అదనుగా దళారులు రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతుల నుంచి కేజీ రూపాయికి కొని మార్కెట్లో 30 రూపాయల నుంచి 50 రూపాయలకి అమ్ముతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి ధరలు పడిపోయిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మద్దతు ధర దక్కేలా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 20,231 ఎకరాల్లో అరటి సాగులో ఉంది. పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాసినాయన, మైదుకూరు మండలాల్లో సుమారు 16,000 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఈసారి అంచనాలకు తగ్గట్టు దిగుబడులున్నా పంటను అమ్మలేని దుస్థితి. విదేశాలకు ఎగుమతి నిలిచిపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెప్తున్నట్టు రైతులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు సీజన్లో ధరలు లేక అల్లాడిపోగా ప్రస్తుతం అరటి రైతులు కడగండ్లు ఎదుర్కొంటున్నారు. టన్ను 2,000 నుంచి 4,000 లోపే అంటుండడంతో ఏం చేయాలో పాలుపోక పడరాని కష్టాలు పడుతున్నారు. జిల్లాలో 12,000 ఎకరాలకు పైగా పంట సాగులో ఉండగా 9,000 ఎకరాల్లో మొదటి, 2, 3 క్రాప్ కోతకు సిద్ధంగా ఉంది. 20 రోజులుగా ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట, రైల్వే కోడూరు నుంచి నిత్యం నాందేడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీల్లో లోడు వెళ్లేది. ప్రస్తుతం ధరలు లేకపోవడంతో లారీలు రైల్వే కోడూరులో పక్కన పెట్టేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ధరలు పలకగా ప్రస్తుతం టన్ను అరటి 2,000 నుంచి 4,000 రూపాయలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కొనేవారు లేక తోటల్లో చెట్లపైనే కాయలు మాగుతున్నాయి. నంద్యాల జిల్లాలో ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 40,000 ఎకరాల్లో అరటి సాగవుతోంది. ఎకరాకు 1,20,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల దాకా ఖర్చు చేశారు. గతంలో గెలల చొప్పున విక్రయించగా ఇటీవల కిలోల్లో అమ్ముతున్నారు. మొన్నటి వరకు విజయవాడ, గుంటూరు, వినుకొండ తదితర చోట్లకు ఎగుమతులు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అడిగేవారు లేకపోవడంతో భువనేశ్వర్, ఒడిషా, బీహార్కు తరలిస్తున్నారు. అంత దూరం తరలిస్తే రైతులకు మిగిలేది శూన్యమేనని వాపోతున్నారు. ప్రస్తుతం టన్ను 500 రూపాయలకి పడిపోయింది. దీంతో రైతులు తోటలను దున్నేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా ఏటా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ ని ప్రోత్సహిస్తూ సబ్సిడీపై కవర్లు ఇచ్చారు. తోటబడుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ పై అరటి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అరటికి ప్రత్యేక మద్దతు ధర ప్రకటించడమే కాదు, ధరలు పతనం కాకుండా ప్రతి ఏటా పంట మార్కెట్కు వచ్చే ముందే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచారు. వ్యాపారులతో పాటు ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేవారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా ఏటా కిసాన్ రైళ్లు నడిపారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా ధరల పతనం జరగలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో ఈ ఏడాదిలో ఏ ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో రైతు సంతోషంగా లేడు. మిర్చి రైతుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు అరటి, పత్తి రైతుల దాకా మద్దతు ధర లేక అల్లాడుతున్నారు. వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే చెప్పిన చంద్రబాబు దాన్ని నిజం చేసి చూపించాలని తెగ తపన పడుతున్నట్టున్నారు. లక్షలాది మంది రైతులకు కన్నీళ్లు, అప్పులు, కడగండ్లు మిగుల్చుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలవుతోంది. ఈ 18 నెలలుగా రైతులను ఆదుకునే దిక్కే లేకుండా పోయింది. పైసా పెట్టుబడి సాయం రాలేదు. 0 వడ్డీ రాయితీ జాడలేదు. పంటల బీమా పరిహారం దక్కలేదు. మద్దతు ధర కల్పనలో సర్కార్ వైఫల్యం. ఏలినవారి కర్కశత్వానికి అరటి రైతు, పత్తి రైతు ఇప్పుడు బలైపోతున్నాడు.
దీనికి ముందు మిర్చి రైతుల కష్టాలు చూశాం, మామిడి రైతుల ఆక్రందనలు విన్నాం, కష్టాలు చూశాం. ఆ తర్వాత అకాల వర్షాల బారిన పడి చేతికొచ్చిన పంట కోల్పోయి లక్షలాది మంది రైతులు బావురుమన్నారు. ఆపై మోంథా తుఫాను ధాటికి అన్నదాత నిలువెల్లా వణికిపోయాడు. 18 నెలలుగా రైతు సాయమో సర్కారోడా అని రోదిస్తున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదు. ఎందుకుంటుంది? వ్యవసాయం దండగాని దశాబ్దాల కిందటే ప్రకటించిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో రైతుల్ని కుదేలు చేస్తున్నాయి. ఇప్పటికే మామిడి, ఉల్లి, టమోటా, అరటి రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి పంటలను దున్నేయగా తాజాగా అరటి, పత్తి రైతులు చేరుతున్నారు. ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు పల్నాడు జిల్లాలో పత్తి పంట బాగా దెబ్బతింది. పత్తి కాయల్లోకి వర్షపు నీరు చేరడంతో అవి నల్లగా మారిపోయాయి. పత్తి నాణ్యతతో పాటు దిగుబడిపైన వర్షాల ప్రభావం ఎక్కువగా పడింది. తుపానుకు ముందు ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి ఆశించిన రైతులకు వర్షాల వల్ల 5 నుంచి 6 క్వింటాళ్లు కూడా దిగుబడి రాని దుస్థితి. ఇలా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 54,145 ఎకరాలలో పత్తి పంట నష్టం వాటిల్లింది అని ప్రాథమిక అంచనాలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు 3,912 ఎకరాలు మాత్రమే నష్టపోయినట్లు తుది లెక్కలను కుదించి మిగతా పంట పరిహారాన్ని ఎగ్గొట్టేస్తోంది. నిబంధనల పేరిట నష్టపోయిన రైతులను జాబితా నుంచి తొలగించింది. ఇలా ప్రకృతి ప్రకోపాలు, చంద్రబాబు సర్కారు దగాతో నష్టపోయి మిగిలిన అరాకొరా పంటనైనా అమ్ముకుందామని చూసిన పత్తి రైతును సీసీఐ నిబంధనలు కూడా చిత్తు చేస్తున్నాయి. నిజానికి పత్తి తేమ శాతం 8 నుంచి 12% మధ్య ఉండాలి. 8% ఉంటే పూర్తి స్థాయిలో మద్దతు ధర 8,110 దక్కగా, తేమ శాతం పెరిగితే 7,710 రూపాయల దాకా ఇస్తున్నారు. 12% దాటితే తిరస్కరిస్తున్నారు. అయితే తుపాను ప్రభావం, మారిన వాతావరణ పరిస్థితుల వల్ల పత్తిలో తేమ శాతం 18 నుంచి 22 వరకు ఉంటుంది. దీంతో బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్లడంతో రవాణా, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రైవేటు దళారులు క్వింటా పత్తి 5,000కే కొనుగోలు చేస్తున్నారు. ఆ డబ్బులు కూలీలు, రవాణా ఖర్చులకు కూడా మిగలకపోవడంతో రైతులు విసుగు చెంది పత్తి పంటను దున్నేస్తున్నారు. నష్టపోయిన రైతుల్లో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారు. వీరికి నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ వంటి సదుపాయాలు ఏవీ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదు. రైతులను నిలువునా ముంచడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం బారిన పడని రైతంటూ లేడన్నట్టుగా తయారైంది ఏపీలో పరిస్థితి. గడిచిన 20 నెలల్లో చంద్రబాబు రాష్ట్రంలో ఒక కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకురాలేదు అని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ఇవాళ మీరు ఏం చెప్తారు? ఫుడ్ ప్రాసెసింగ్. నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం. ఈ 20 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది కాకుండా కొత్తగా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్? మామిడికి ఏమైనా చేశారా మీరు? మామిడి మేము 8 రూపాయలు ఇప్పిస్తామన్నారు. 8 రూపాయలు ఇప్పించారా? ఎవరికన్నా? మీరు 4 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? జీవో ఎప్పుడు ఇచ్చారు? డబ్బులు ఇప్పుడేంటి? మే మాసంలోనేమో అడావుడిగా కేబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా? నవంబర్కి వచ్చాక డబ్బులు వేస్తారా? మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంటనే. ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు. మీ తప్పుడు, మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటానికి, బలపరచటానికి లోద్రాకి కోట్లు డబ్బులు ఇస్తారు. దానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నటువంటి మామిడి రైతుకు 4 రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వానికి అంత కసి, పగ ఎందుకు అన్నది దశాబ్దాలుగా ఎవరికీ అంతు చిక్కని అంశం. ఈ 18 నెలల్లో రైతుల కోసం చేసిందేమీ లేకపోగా జగన్ పాలనలో తీసుకొచ్చిన పథకాలను, సంస్కరణలను కూడా ఆపేశారు చంద్రబాబు. ఒకవైపు ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. 0 వడ్డీ పంట రుణ పథకానికి 0 చుట్టేశారు. కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడేశారు. ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ అందకుండా ఎగ్గొడుతున్నారు. 18 నెలల్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర కూడా దక్కకపోయినా ఒక్క రైతును కూడా ఆదుకున్నది లేదు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లుగానే రైతులను బాబు ప్రభుత్వం దారుణంగా దగా చేస్తుందంటూ
రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో అన్నదాతలకు అష్టకష్టాలు తప్పడం లేదు. ప్రకృతిని మించి పగబట్టిన రీతిలో వ్యవహరిస్తున్న పాలకులను చూసి రైతులు రగిలిపోతున్నారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన జగన్ పాలనను తలుచుకుని మాకీ కర్మేంటి దేవుడా అని బావురుమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, ఒకటా రెండా, విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగున రైతన్నకి అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అన్నదాతల గోడు నింగినంటింది. ఆపన్న హస్తం కోసం చూసి చూసి అలసిపోయిన కర్షకులకు మిగిలింది కన్నీళ్లే. వ్యవసాయం దండగా అని రైతుల చేతే అనిపించాలి అన్న పంతంతో కూటమి సర్కారు పాలన సాగిస్తున్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరు తలుచుకొని తమ దుస్థితిని చూసుకొని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను పెట్టుబడి సాయంగా అందిస్తాను అని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500కు పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతిని అని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తాము అని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా నానా ఆంక్షలు పెట్టి 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి అమలు చేశారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడ్డానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలి కొదిలేశారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్ళాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్ని బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-2024 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడటమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షల మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు, ఆందోళనతో కుమిలిపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.